అందరికీ నమస్కారం. నా పేరు గారచనారు. టుడే జరిగేది సేఫ్ షాప్ అనే బిజినెస్ లో స్మార్ట్ వర్క్ చేస్తూ చాలా ఈజీగా డైమండ్ అయిపోవచ్చు అనమాట. సో నేను ఎలా డైమండ్ అయ్యానో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో చూడొచ్చు, ఇది 6 years బ్యాక్ వీడియో. జూన్ 10, 2019లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఏంటయ్యా ఈ వీడియో అంటే, అప్పటికి నేను సేఫ్ షాప్ లో వేరే టీంలో ఉన్నాను. వేరే టీంలో ఉంటూ అడ్మిషన్ కోసం, ఇప్పుడు ఆల్రెడీ రాజరత్న సార్ తెలుసు అడ్మిషన్ అంటే. అప్పట్లో అడ్మిషన్ కష్టపడి పనిచేసేవాళ్ళం. అప్పట్లో నేను మదర్ తెరిసా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టేసి దాని ద్వారా అడ్మిషన్ చేసేవాడిని. సో దానికి సంబంధించిన సో ప్రాఫిట్ ఉంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఇది మా మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క పాంప్లెట్. సో దీని ద్వారా, ఈ ట్రస్ట్ ద్వారా మేము ఏం హెల్ప్ చేస్తామో కంప్లీట్గా మా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో మదర్ తెరిసా ఎడ్యుకేట్ ట్రస్ట్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక ట్రస్ట్ పెట్టి మళ్ళీ ఒక వెబ్సైట్ పెట్టి, సో దాన్ని మొత్తం నేను అప్పట్లో అంత కష్టపడేవాడిని అడ్మిషన్ ప్రాసెస్ కోసం. అప్పట్లో కాలేజీలో పనిచేస్తూనే సేఫ్ షాప్ కూడా చేస్తున్నా. అంటే అప్పుడు వేరే టీంలో ఉన్నానండి. మా యొక్క వెబ్సైట్ వస్తుంది. స్పెల్లింగ్ వచ్చేదకే మదర్, MOTHER, మదర్ తెరిసా, TERESA, తెరిసా ఎడ్యుకేర్, EDUCARE, ఎడ్యుకేర్ ట్రస్ట్, TRUST, ట్రస్ట్, మదర్ తెరిసా ఎడ్యుకేర్ ట్రస్ట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మా ట్రస్ట్ యొక్క వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. మీరు దానిలోకి వెళ్ళి ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి పాలిటెక్నిక్ చదవడం కోసం మేము హెల్ప్ చేస్తాము. అదేవిధంగా ఇంజనీరింగ్ చదవడం కోసం ఇంటర్మీడియట్ MPC గ్రూప్ చదివి కంప్లీట్ అయ్యి ఎంసెట్ కోచింగ్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మా ట్రస్ట్ ద్వారా కొంత ఆర్థిక సహాయం జరుగుతుంది. అంతేకాకుండా మా కాలేజీలో కానీ మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు మా తరపు నుంచి పూర్తిగా బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, కొంత మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ యొక్క సదావకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ పేద విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా ఎవరైనా టీచర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఉంటే, మీ యొక్క సరౌండింగ్లో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మా యొక్క ట్రస్ట్ నెంబర్ని మీరు తీసుకొని మీరు ఆ పేదవాళ్ళకి మాకు రిఫర్ చేస్తే తప్పనిసరిగా మీరు కూడా వాళ్ళకి సహాయం చేసిన వ్యక్తులుగా నిలబడతారు. మళ్ళీ చెప్తున్నాను, నా ఫోన్ నెంబర్స్ వచ్చేదాకా 9492685470. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ యొక్క మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చూడొచ్చు, నేను ఏ పని చేసినా ఎప్పుడు ఏ అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంచుకునే మార్గం ఎలాంటి మార్గం అంటే, వాస్తవానికి 2 దారులు ఉంటాయి. ఒకటేమో హార్డ్ వర్క్, రెండోది స్మార్ట్ వర్క్. ఇది చూడండి, అందరూ హార్డ్ వర్క్ ఎంచుకుంటారు. ఇక జూన్ 10వ తారీఖు 2019లో ఈ వీడియో పెట్టాను. అడ్మిషన్లు చేయడానికి అందరూ హార్డ్ వర్క్ ఎంచుకుంటారు. అంటే కాలేజీలో అడ్మిషన్ చేయాలంటే కాలేజీకి వెళ్ళి అడ్రస్లు కనుక్కొని, ఫోన్ నెంబర్లు కనుక్కొని, ఇప్పుడు 3 ఫిట్ చేస్తున్నాం కదా మనం. ఇదే ప్రాసెస్ లో అప్పట్లో మేము కాలేజీలో అడ్మిషన్ చేసేవాళ్ళం. అలా అందరూ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. బట్ నేను మాత్రం స్మార్ట్ వర్క్ చేసేవాడిని. నేను ఎలా చేసేవాడిని అంటే, డేటా తీసుకునేవాడిని. మదర్ తెరిసా అని ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒకటి రిజిస్టర్ చేయించుకున్నా. ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను, వెబ్సైట్ చేయించుకున్నాను, నా ఫోన్ నెంబర్లు పెట్టాను. నేను ఇంకేం చేశానంటే, ఎవరైతే డేటా అంటే ఒక ఎంసెట్ రాసేవాళ్ళు 10 లక్షల మంది ఉంటే 10 లక్షల మందికి బల్క్ SMS పంపించేవాడు. అంటే ఆ టెక్నాలజీ చాలా మంది తెలియదు. నేను టెక్నాలజీ వాడుకునేవాడిని. ఏమని పెట్టేవాడిని అంటే మెసేజ్లు, మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రొవైడ్స్ స్కాలర్షిప్స్ అప్ టు 25,000 ఫర్ యువర్ స్టూడెంట్, ఫర్ యువర్ చిల్డ్రన్ అని మొత్తం. అంటే ఎంసెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీకు మా కాలేజీలో జాయిన్ అయితే మీకు ఇంత స్కాలర్షిప్ ఇస్తాము, బుక్స్ ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము అని చెప్పేసి పెట్టేవాడు. అప్పట్లో అడ్మిషన్ కోసం, అడ్మిషన్ చేసినందుకు డబ్బులు ఇచ్చేవాళ్ళు మాకు. 25,000, 30,000 కూడా ఇచ్చేవాళ్ళు. 35,000, 40,000 కూడా తీసుకున్నాం మేము. అప్పట్లో ఈ కాలేజీలో పనిచేసే వాళ్ళందరూ, రాజరత్న సార్ లాంటి వాళ్ళందరూ, వీళ్ళకి కూడా టార్గెట్లు ఉంటాయి, నాకు టార్గెట్ ఉంటాయి. ఒక్కొక్క లెక్చరర్కి ఒక 5 మందిని చేయమని టార్గెట్ ఇస్తారు, లేకపోతే జాబ్ లేదంటారు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే PR వాళ్ళ కోసం ఆధారపడేవాళ్ళు. అంతేనే కదా రాజరత్న సార్?
కొంతమంది పిఆర్ఓల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, కొంతమంది కష్టపడి తిరుగుతుండేవాళ్ళు. అది సార్ కరెక్టా కదా నేను చెప్పింది? గురుజీ, ఎస్ గురుజీ. అంటే పిల్లలు చేర్పించే వాళ్ళు పిఆర్ఓలు, మధ్యలో బ్రోకర్ లాంటి వాళ్ళు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి నువ్వు ఒక అడ్మిషన్ తెచ్చి నాకు ఒక అడ్మిషన్ అని చెప్పేసి ఆధారపడేవాళ్ళు. కాలేజీ వాళ్ళు కూడా ఆధారపడేవాళ్ళు. బట్ నేనే కాలేజీకి ఒక ప్రాసెస్ క్రియేట్ చేశా. ఒక ఆర్గనైజేషన్ పెడుతున్నా సార్, ఈ విధంగా నేను SMS లో పెడతాను. నాకు ఫండింగ్ అంతే ఎవరు కాలేజీ వాళ్ళే, నాది రూపాయి ఉండదు. మీరు ఆ పిఆర్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ నాకు ఇవ్వండి, నేను పిల్లలకి ఇస్తాను త్రూ నా ద్వారా. ఈ ప్రాసెస్ ద్వారా ఒక్కొక్క కాలేజీలో నేను పనిచేసిన కాలేజీలో, చుట్టూనగర్ కాలేజీలో కూడా 100 అడ్మిషన్లు చేసేవాడిని, డిప్లొమా బీటెక్ అన్ని కలిపి. నెక్స్ట్ నన్ను చూసి వేరే వాళ్ళు కూడా కాపీ చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఆ కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి మారాను, గుంటూరు జిల్లా కాలేజీ, అక్కడ కూడా ఇదే ప్రాసెస్ చేశాను. ఆడ కూడా అడ్మిషన్లు ఎక్కువ టాప్ నేనే చేసేవాడిని. క్లియర్? అంటే నేను జనాల కాడికి వెళ్ళేవాడిని కాదు, జనాలే నా కాడికి వచ్చేవాళ్ళు చేసేవాడిని. ఈ ఫోన్లు ఎత్తడానికి నాకు కొంచెం కష్టమయ్యి ఒక టెలికాలర్స్ ఒక 4-5 పెట్టుకొని వాళ్ళతో ఫోన్లో మాట్లాడించేవాడిని. టెలికాలర్స్ వాళ్ళకి లేడీస్ కొంతమంది ఖాళీగా ఉంటారు కదా జాబ్ లేని వాళ్ళు, వాళ్ళకు కూడా నేను ఇలా ఫేస్బుక్ లో ఇట్లా ఎవరైనా టెలికాలర్స్ కాల్ చేయంటే కాల్ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, జాబ్ ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా అంటే స్మార్ట్ వేలో నేను వర్క్ చేసేవాడిని, స్మార్ట్ వేలో సక్సెస్ అయ్యేవాడిని. చాలా మంది నన్ను చూసి కడుపు మంట, అరే మాకేం అవ్వట్లేదు, ఏంట్రా బాబు ఇది, ఏం అడ్మిషన్ ఎలా చేస్తున్నాడు, ఏ పని ఎలా చేస్తున్నాడు అనేది చాలా మందికి అంటే రిస్క్ తీసుకోరాళ్ళు. నేను రిస్క్ తీసుకొని వెళ్తుంటాను. క్లియర్? రాజరత్న సార్ అంతేనా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎస్ గురుజీ. నేను చెప్పింది ఏమైనా తప్పు ఉందా, అబద్ధం ఉందా? లేదు గురుజీ, కరెక్ట్ అంతా. రియాలిటీ అయినా అంతా ఎస్ అను. సో సేమ్ ఇప్పుడు సేఫ్ షాప్ లో కూడా నేను మిగతా వాళ్ళందరూ వెళ్ళే దారిలో కాకుండా ఒక డిఫరెంట్ వేలో నేను స్మార్ట్ వర్క్ లో నేను సక్సెస్ అయ్యా. స్మార్ట్ వర్క్ లో సక్సెస్ అయ్యా కాబట్టి ఒక ఇంట్లో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఇంతమంది డైమండ్స్ అవటం అది ఎక్కడ సాధ్యమా కాని పని. ఓకేనా? సో ఇక చూడండి సేఫ్ షాప్ పరంగా స్మార్ట్ వర్క్ ఎలా వచ్చిందో చూడండి. ఇలా అప్పట్లోనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసాను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఇదిగోండి ఇలా డైరెక్ట్ సెల్లింగ్ గురించి వీడియోస్ చెప్పడం మొదలుపెట్టా అప్పట్లోనే. ఇది ఇప్పుడు వీడియో కాదు సార్, 2019లో నేను మాట్లాడుతున్న మాటలు అవి. కరెక్ట్ అయినా ఇదిగోండి చూడండి, కావాలంటే తేదీ చెప్పండి, ఎంత తేదీ ఎంత? రాజరత్న సార్ ఈ ఆఫీస్ నీకు తెలుసు, గణపురంలో నేను ఆఫీస్ పెట్టాను, సేఫ్ షాప్ ఆఫీస్. అడ్మిట్ చేసుకోండి. ఎస్ గురుజీ, నేను ఓపెనింగ్ కూడా వచ్చాను గురుజీ. ఓపెనింగ్ అప్పుడు కూడా మీరు వచ్చారు. ఆఫీసు దాంట్లో ఇగో షేర్ ఇట్ టు ఆల్ అని జూన్ 10, 2019లో లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ డెడికేటెడ్ పీపుల్స్ అని కాల్ SMS అని పెట్టాను ఫోన్ నెంబరు. అప్పట్లో నేను ఇలా వీడియోస్ తయారు చేసి చాలా మంది మీటింగ్ ట్రైనింగ్ రమ్మంటే కూడా వచ్చేవాళ్ళు కాదు, కనుక నేను వీడియోస్ పెట్టేవాడిని. వచ్చాను. అందులో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్? మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటి? మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే సింపుల్ గా చెప్తాను, ఏదైతే ఒక వస్తువు కానీ లేదా సేవలు సొంతంగా వస్తువు తయారు చేసుకొని అవసరాలు కామెంట్స్ రూపంలో మీరు నాకు కామెంట్ చేయండి. కాలేజీలో పాఠాలు చెప్తున్నా కాబట్టి అదే పాఠాలు ఇక్కడ నేను ఆన్లైన్ లో చెప్పడం మొదలుపెట్టా. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్స్ లో అలా చేయడం మొదలుపెట్టాను. సో అలా నాకు చాలా మంది టీము ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ నాకు కాల్ చేసి జాయిన్ అవుతూ వచ్చేవాళ్ళు. సో నెక్స్ట్ ఇలా పాంప్లెట్ ఇచ్చేయండి. పాంప్లెట్ చూడండి, అప్పుడు నేను PhD కూడా రిజిస్టర్ అయ్యాను అనమాట, అందుకే PhD కూడా బ్రాకెట్ లో పెట్టించాను. మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ మదర్ తెరెసా ఎడ్యుకేషన్ ట్రస్ట్, అసోసియేట్ ప్రెసిడెంట్, ట్రిబ్యునల్ డిపార్ట్మెంట్. నా వెబ్సైట్ ఉండేది అప్పట్లో, మదర్ తెరెసా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆర్గనైజేషన్. ఇదిగో ఇలా పాంప్లెట్స్. ఇది ఎప్పుడు 2019లో జూన్ 10 పెట్టిన పోస్ట్, ఇదే తారీఖున 2019లో 6 years బ్యాక్ పెట్టిన పోస్టర్. నెక్స్ట్ కరోనా టైం, ఇది 5 ఏళ్ల క్రితం, జూన్ 10, 2020. నేను అప్పటికే ఒక టీంలో చేసి 0 అయిపోయా, మానేశాను. అంటే నేను చేసిన తప్పు ఏంటంటే నేను జాబ్ చేస్తూ చేయడం వల్ల ట్రైనింగ్లకి, మీటింగ్లకి, ఫంక్షన్లకి నేను వెళ్ళకపోవడం వల్ల, సో నాకు నాలెడ్జ్ లేకుండా నేను టీం అనేది తీసుకొస్తున్నా కానీ ఆ టీం నిలబెట్టుకోవడం చేత కావట్లేదు నాకు. ఆ టీం అంతా 0 అయిపోతుండేది. ట్రైనింగ్ అగైన్ మళ్ళీ నేను ఫేస్బుక్ లైవ్ చేస్తున్నాను.
సో అలా నేను 1 ఇయర్ ఒక టీంలో చేసి జీరో అయిపోయినాక మళ్ళీ వేరే టీంలో జాయిన్ అయ్యాను 2019 ఆగస్టు 19. మళ్ళీ ఇది 2020లో ఇదే తారీఖున 2020 5 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్న మాటలు. ఇది కరోనా టైం. కరోనా టైంలో అందరూ ఇళ్లలో ఉన్న పరిస్థితుల్లో కూడా సో ఇది సేఫ్ షాప్ లో మంచిగా వచ్చేయండి. యూట్యూబ్ లైవ్ ఎందుకు ఇవ్వటం కుదరలేదంటే, సో దానికి ఒక సపరేట్ టైం అంటూ పెట్టుకున్నాను. ఒక లెవెల్ రావాలి, ఆ లెవెల్ వచ్చినాక ఆటోమేటిక్గా నేను సో యూట్యూబ్ లైవ్ ఇద్దామని చెప్పిస్తాను. కొంచెం అప్పట్లో మాటలు ఏం కావాలి? సైకిలా? కానే కాదు, రాకెట్ కావాలి. ఆ రాకెట్ లాంటి బిజినెస్ సేఫ్ షాప్ అనమాట. సో ఇప్పుడు లైఫ్ మార్చుకోవాలంటే సైకిల్ మీద కాదు, అని జాబ్ లో కాదు, రాకెట్ మీద వెళ్ళాలని చెప్తున్నా. రైట్ వెహికల్ మీ దగ్గర ఉంది, మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము. ఈ వెహికల్ మీరు వస్తారా? వస్తే మాతో పాటు మిమ్మల్ని కూడా డైమండ్ చేసి ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఈ సేఫ్ షాప్ లాంటి వెహికల్ మరొక వెహికల్ మనకి ఎక్కడా కనిపించదు. ఎవరన్నా దీంతో కంపేర్ చేసుకొని చెప్తారే కానీ ఇలాంటి వెహికల్ మాత్రం చూపించలేరు. ఇక్కడున్న ప్రోడక్ట్స్ కానీ, ఇక్కడున్న సిస్టమ్ కానీ మరి ఏ బిజినెస్లో కూడా లేదు. సో గుండెల మీద చేసుకొని చెప్తాను, నేను 100 రకాల కంపెనీల ప్లాన్స్ నా దగ్గరికి వచ్చాయి. నేను డైలీ యూట్యూబ్లో కనిపిస్తున్నా కదా, వీడిని కానీ చేర్పిస్తే వాళ్ళ బిజినెస్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది చాలా రకాలుగా నాకు ఫోన్లు చేసి నాకు ట్రాప్ చేద్దాం చూశారు. బట్ అన్ని ప్లాన్లు వినేవాడిని, విని వాళ్ళకి చివరికి ఒక క్వశ్చన్ వేసేవాడిని, మా సేఫ్ షాప్లో ఇలాంటి ఆపర్చునిటీ ఉంది, ఇలాంటి బెనిఫిట్ ఉంది, మీ దగ్గర అది లేదు కదా. సో సారీ అండి. నేనైతే వినేవాడిని, మీరైతే వినకండి. వింటే మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఓకేనా? వేరే ప్లాన్లు విని మళ్ళీ అది మైండ్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళతో ఆర్గ్యూ చేసేంత అవసరం లేదు. ఆ అవసరం లేదు. రైట్ అనిపించుకోవాలా, రిచ్ అనిపించుకోవాలంటే రైట్ అనిపించుకోవడం కాదు, రిచ్ అనిపించుకోండి. క్లియర్? ప్లాన్స్ వినమాకండి. ఎవరి ప్లాన్స్, ఏ కంపెనీ ప్లాన్స్ వినకండి. సో ముందు ఇదే విధంగా 2-3 రోజులకు ఒకసారి లైవ్ ఇస్తూనే ఉంటాను. సో కొన్ని డౌట్స్ మీకు క్లారిఫై చేస్తుంటాను. సో ఖచ్చితంగా ఒక మంచి నాలెడ్జ్ ఫేస్బుక్ ద్వారా ప్రతి ఒక్క సేఫ్ షాప్ ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వాలని నా ఆలోచన విధానం. సో నా యొక్క వీడియోస్ యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి. సేఫ్ షాప్ అడ్డా అని యూట్యూబ్ ఛానల్ మీరు టైప్ చేసి చూడండి, నా యూట్యూబ్ ఛానల్ వచ్చిందనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ అక్కడ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ చేసుకోవటం, మీకు నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క డౌన్లైన్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్క సేఫ్ షాప్ ఫ్యామిలీ మెంబర్కి నేను ఉపయోగపడాలని నా కోరిక. నా టీం ఒకటే డెవలప్ అవ్వాలని నేను కోరుకోను. ప్రతి ఒక్క సేఫ్ షాప్ ఫ్యామిలీ మెంబర్ బాగుండాలి. సేఫ్ షాప్ని గడపకు తీసుకెళ్లాలని నా యొక్క ఆలోచన విధానం. ప్రతి ఊరు గడ్డ సేఫ్ షాప్ అడ్డాగా మారాలి. సేఫ్ షాప్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాజిటివ్ ఎనర్జీతో ముందుకు దూసుకుపోవాలి. ఎవరు కూడా నెగిటివ్గా ఫీల్ అవ్వద్దని నా యొక్క ఆకాంక్ష. అందరూ అలానే ఫాలో అవుతూ, ఖచ్చితంగా సిస్టమ్ని ఫాలో అవుతూ, మీ అప్లైని ఫాలో అవుతూ, మీ కోచ్ని ఫాలో అవుతూ ఒక మంచి మార్గంలో అతి త్వరగా డైమండ్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఈరోజు మాటలు కాదు, గత 5 ఏళ్ళ క్రితం మాట్లాడిన మాటలు ఇవి. అప్లైన్ ఫాలో అవ్వాలి, కోచ్ని ఫాలో అవ్వాలి, సిస్టాన్ని ఫాలో అవ్వాలి, అన్ని అప్పుడు మాట్లాడిన మాటలే. ఇదిగోండి, అది 5 ఏళ్ళ క్రితం. 4 ఏళ్ళ క్రితం ఒక వీడియో పెట్టా. గెలుపు ఈజ్వల్ టు నేర్చుకోవడం ప్లస్ ఆచరించడం. గడప సేఫ్ షాప్, ప్రతి ఊరి గడ్డ. ఇదిగోండి, ఇలా నేను జూమ్ లోనే, అది కూడా 2021లో జూమ్ లోనే నేను చెప్తుండేవాడిని. గడప సేఫ్ షాప్ అని ఒక జయం పెట్టుకొని ముందుకెళ్తున్నా. 2021 వీడియో. ఆ తర్వాత 3 సంవత్సరాల క్రితం 2022 వీడియో. ఇదే రోజున జూన్ 10 చూడండి, ఇదే జూన్ 10 గతంలో ఏ రోజు ఏం చేసినా కూడా అన్ని కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. గ్రేట్ క్యాపిటల్ విజయవాడ వెళ్తున్నాను అనమాట. సో ఏ పర్పస్ మీద వెళ్తున్నాను అంటే, సో యాక్చువల్లీ చూడండి జూన్ ప్రతిరోజు సో 8 నుంచి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, 8 to 5. కాబట్టి ఈ టైమింగ్స్ మీరు ఫాలో అయ్యి రావాలని వెయిటింగ్. అండ్ రేపు సోమశేఖర్ మావోజీని కలవబోతున్నాం. సో దాన్ని కూడా చాలా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాం అనమాట. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. సోమశేఖర్ మావోజీతో ఫంక్షన్ చేయబోతున్నాం అప్పుడు కూడా మళ్ళీ. సో ఆ ఫంక్షన్ సంబంధించిన ఏదో ఏర్పాటులో ఉన్నాను. చూడండి, మళ్ళీ ఇది 2 years బ్యాక్, జూన్ 10, 2023. ఇది 2022 అండి. ప్రతి సంవత్సరం కూడా ఉందా చూడండి, ఇదే 2022.
19 కాడి నుంచి 20, 21, 22, 23 ఎవ్రీ ఇయర్ కూడా నేను ఏదో ఒక వర్క్ లో ఉన్నాను. ఇదే ఫేస్బుక్ మెమరీస్ లో కనిపిస్తూనే ఉంది మీకు. అంటే ప్రతిరోజు ఏదో పని చేస్తూనే ఉన్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అనమాట. నేను పుట్టిన ఊరు, మా అమ్మగారి ఊరు పొన్నికెళ్ళు. సో చూడొచ్చు, ఈ పొన్నికెళ్ళలో ఈరోజు నిన్నటి రోజు ఒక ధర్నాస్ రవి ఫీల్డ్ అనమాట అది. ఈరోజు యాక్చువల్గా సో మరి కొద్ది నిమిషాల్లో ఫీల్డ్ వర్క్ ఏంటి ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను ఫ్రెండ్. సో ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్, నేను చిన్నప్పుడు స్కూల్ ఒకటి ఉంది, అది కూడా మీరు నేను చూపిస్తాను చూడండి. సార్ వాళ్ళని కలవచ్చి పేర్ షేప్ షాప్ అని చెప్పుకోవచ్చు. ఈ షేప్ షాప్ బిజినెస్ లో ప్రతి ఒక్కరు ఉండాలి. ఇంకో ధర్నాస్ రవి ఫీల్డ్ అనమాట. అప్పుడు ఫేస్బుక్ లో మాట్లాడుతున్నాను. ఇది ఎప్పుడు వీడియో? 2 years బ్యాక్. అప్పట్లో మాతో పాటు ఇట్లా కొద్ది రోజుల పాటు వర్క్ చేసేవాడు. తర్వాత సొంతంగా చేసుకుంటున్నాడు. ఈరోజు 1000 మంది టీము. ఒకప్పుడు బైక్ మీద తిరిగేవాడు. ఈరోజు చూడండి ధర్నాస్ రవి పెయింట్ మేస్త్రి. ఈరోజు ఓన్ కార్ కనిపిస్తుంది మీ అందరికి. కార్లో తిరుగుతున్నాడు. రవి సార్ గుర్తుందా? 2 years బ్యాక్ నీ దగ్గర మాట తీసుకున్నాను. ఎస్ మావర్జీ ఏమనిపిస్తుంది? చాలా అంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది మావర్జీ. ఒకప్పుడు మీతో జర్నీ చేశాను కార్ లో, ఇప్పుడైతే నేను ఓన్ గా కార్ తీసుకుని నేను కూడా జర్నీ చేస్తూ ఉన్నాను మావర్జీ. మీ బ్లెస్సింగ్స్ తో మావర్జీ. సో దిస్ ఈస్ పవర్ ఆఫ్ సేఫ్ షాప్ అనమాట. చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదు. ఇది 2 years బ్యాక్. ఓకే, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నాది ఓపెన్ సెలబ్రేషన్ అయిపోయింది. సోమశంకర్ మావజీతో ఉన్నాను, అందుకే లైవ్ పెట్టలేదు. ఓకే, క్లియర్. అంటే మిగతా వాళ్ళందరూ కన్నా నేను చేసిన మార్గం ఏదైనా ఉందంటే నాది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అనమాట. చాలా మంది కష్టపడి రోజు 1000 బోగులు తిరిగి 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 వర్క్ చేస్తుంటారు సేఫ్ షాప్. నేను ప్లాన్లు ఫాలోఅప్లు తక్కువ చెప్పి, ఎక్కువ మీటింగ్లు పెట్టి, ఎక్కువ ఫంక్షన్లు పెట్టి, ఎక్కువ మంది మనుషులు నా దగ్గరికి వచ్చేటట్టు చేసుకొని ఈరోజు నేను డైమండ్ అయిపోయాను. క్లియర్? అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఓకే, మీట్లో అన్మిట్ ఆపుతుందా? సరే, అర్థమవుతుందా, అర్థం కావట్లేదు? హార్డ్ వర్క్ ఎంచుకోవాలా, స్మార్ట్ వర్క్ ఎంచుకోవాలా? స్మార్ట్ వర్క్. సో మరి నేను ఎంచుకున్న స్మార్ట్ వర్క్ నేను చెప్తూనే ఉన్నాను. ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు. ఇది నా యొక్క స్మార్ట్ వర్క్ అనమాట. సో జనాలని ఒక ప్లాన్ కోసం, ఒక ఫాలోఅప్ కోసం 10 సార్లు ఆ వ్యక్తి కోసం తిరిగే కంటే ఆ వ్యక్తికి ఒక ఫంక్షన్ కోసం ఇన్వైట్ చేస్తే, నేను స్వామిదాస్కి, శ్రీనివాస్ కూడా ఎక్కువ సార్లు తిరగలేదండి. ఫంక్షన్కి భోజనాల్లోనే పిలిచేవాడిని. అట్లా 4 సార్లు 5 సార్లు వచ్చి భోజనం చేశారు. తర్వాత జాయిన్ అయ్యి వచ్చేస్తా లేదా? ఎస్ ఆర్ నో? నా ప్రాసెస్ అంతే. నేను ఎక్కువ ప్లాన్లకు, ఎక్కువ ఫాలోఅప్ తిరిగేవాడిని కాదు. నాకు మహా చిరాకు అనమాట. ఎందుకంటే నాకు కొంచెం ఈగో కూడా ఎక్కువ ఉండేది బిగినింగ్ నుంచి కూడా. ఇప్పుడు కొంచెం ఈగో తగ్గుతుంది కాబట్టి నేను ఎక్కువ సార్లు ఫాలోఅప్ కోసం తిరుగుతున్నా. కానీ అప్పట్లో ఫుల్ ఈగోయిస్ట్గా ఉండేవాడిని. నేను వాళ్ళకాడికి తిరిగేది అనే ఫీలింగ్ లో ఉండేవాడిని. బట్ అలాంటి వ్యక్తిని కూడా ఎలా సక్సెస్ అయ్యానంటే ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లో మనుషులకి మాస్ గ్యాదరింగ్ చేయడం వల్ల సక్సెస్ అయ్యా. అర్థమవుతుంది మీ అందరికి? క్లియర్? సో ఈరోజు నా లైఫ్ చూస్తే నేను పొద్దునే ఒక వీడియో పెట్టా మీకు. ఏ వీడియో అది? లండన్ ట్రిప్ వీడియో పంపించాను. ఎస్ ఆర్ నో? చూడండి, ఒక మారుమూల గ్రామంలో, పల్లెటూరులో పుట్టి పెరిగిన గారా చిన్నారావు అనే నేను ఈరోజు ప్రపంచ దేశాల మొత్తం తిరుగుతున్నాను, లగ్జరీ లైఫ్ తీసుకుంటానంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం సేఫ్ షాప్ దగ్గర నుంచి వచ్చింది. నా 5 సంవత్సరాల సేఫ్ షాప్ జర్నీ మొత్తం మీకు చూపించాను. ఎలా ఉన్నాను, బిఫోర్ ఎలా ఉన్నాను, తర్వాత ఎలా ఉన్నాను, అన్ని విషయాలు మీకు తెలుసు. ఇక చూడండి, లండన్ ట్రిప్. ఇది మన ఫిబ్రవరిలో లండన్ ట్రిప్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో హోటల్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. హ్యాపీ ఇన్ హోటల్. బాయ్ బాయ్. సో బాయ్ లండన్. సో హాలిడే ఇన్ హోటల్. బాయ్. సో బాయ్ లండన్. సో తెల్లవారుజాము ఆ హోటల్లో స్టే చేయాలంటే పర్ డే వచ్చేలాకి 50,000 ఉంది ఇండియన్ కరెన్సీ. రోజుకి ఎంత అండి చెప్పాలి?
పర్ డే 50,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఫుడ్కి పర్ డే 20,000 అట్లా ఉంటుంది అనమాట. అర్థమవుతుందండి? అంటే అది మన కరెన్సీ కాదు, గ్రేట్ బ్రిటిష్ పౌండ్స్, జీబీపీ అంటారు. 1 జీబీపీ ఈజ్ ఈక్వల్ టు 111 రూపాయలు. ఇండియన్ కరెన్సీ కాదు, అది లండన్ కరెన్సీ. అలాంటి దాంట్లో సేఫ్ షాప్ ఫ్రీగా తీసుకెళ్తుంది నన్ను. పొద్దున్నే అనమాట 6:16కి మేము బయలుదేరుతున్నాము. సో బస్ రెడీగా ఉంది ఎయిర్పోర్ట్కి. సో అప్పుడు 6:16 అయితే మన దగ్గర వచ్చిన టైం మిడ్ నైట్ అయింది అనమాట. అంటే 5:30 గంటల ముందు ఉంటాం లండన్ కన్నా మనం, 5.5 hours బిఫోర్. గంటకల్లా సో ఫ్లైట్ ఉందన్నమాట. సో మాకు జర్నీ ఆల్మోస్ట్ 24 hours పట్టింది అనమాట. 3 ఫ్లైట్లు మారాలి. జర్నీయే అక్కడ నుంచి లండన్ నుంచి ఇండియాకి 3 ఫ్లైట్స్ మారుతూ మొత్తం 24 hours మేము జర్నీలోనే ఉన్నాం. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ అనమాట చూడొచ్చు. సో వాళ్ళ మధ్యలో మేము ఆగ్రాలో ఉండి ఆగ్రా చూసుకొని వచ్చేస్తాం. ఓకేనా? చూడండి ఎయిర్పోర్ట్. అక్కడ మనుషులు కూడా ఉండరండి లండన్ లో. బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి దానికి కూడా ఎవరు ఉండరు. మనమే అక్కడ ఆటోమేటిక్ మెషిన్స్ ఉంటాయి అనమాట. మనమే బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసుకోవాలి. ట్యాగ్ కూడా మనం వేసుకోవాలి. ఎయిర్పోర్ట్ కాలేదు. స్కాన్ చేసుకుని పంపించేస్తున్నాం. నో ఎంప్లాయీస్, ఫుల్లీ ఆటోమేటెడ్, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఏఐ మీద రన్ అవుతుంది. ఎటువంటి ఎంప్లాయీస్ లేరు, మొత్తం ఎవరి పనులు చేసుకోవాల్సిందే. మరి వీళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఏవి జాబ్స్ ఉండవు ఫ్యూచర్. సో ఫ్యూచర్ అంతా కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో ఫుల్లీ ఆటోమేటెడ్, నో వర్కర్స్, నో జాబ్స్, ఓన్లీ సేఫ్ షాప్. సేఫ్ షాప్లో మాత్రం రావాలి, సేఫ్ షాప్లోనే పని చేయాలి, ఇంక వేరే పనులు ఏవి ఉండవు. సో సేల్స్ అండ్ మార్కెటింగ్లో మాత్రమే మనుషులతో పని ఉండేది. మిగతా అన్ని చోట్ల కూడా ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఓకే, సో గెట్ రెడీ డ్రైవర్స్. మరి సేఫ్ షాప్ని మీరు నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఓకేనా? సో జాబ్స్ ఫ్యూచర్లో ఉండవండి, ఓన్లీ సేఫ్ షాప్లో మాత్రమే లైఫ్ ఉంటుంది. బీ రెడీ డ్రైవర్స్. ఆల్ ది బెస్ట్ డ్రైవర్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ గ్యారా చిన్నారావు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లండన్ ఎయిర్పోర్ట్. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో డిపార్చర్స్ వెళ్తున్నాం అనమాట. అంటే ఫ్లైట్ ఎక్కడికి వెళ్తున్నాము. బ్యాక్గ్రౌండ్ లేకుండా నారాయణ గురించి 90,000 టీం లీడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన చూడండి, మోటార్ మెకానిక్ అంటే మోటార్ మెకానిక్. ఆయన చదువు లేదు, మెకానిక్ పనిచేసేవాడు అంటే ఈయన 90,000 టీం లీడ్ చేస్తున్నాడు నారాయణ గురించి అని. మెర్కురీ దగ్గరలో ఉన్నారనమాట. ఇంకో 10,000 టీం అయితే మెర్కురీ అయిపోతాడు. సో గురుజీ లాంటి వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్ అనమాట. చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదంటే ఇదే ఎగ్జాంపుల్. యాదగిరి గురించి సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన వ్యక్తి, ఆయన కింద టీంలో ఓన్లీ మోటార్ మెకానిక్ పనిచేసిన వ్యక్తి. ఎలక్ట్రికల్ మేము కూడా ఎలక్ట్రికలే కాబట్టి ఆయన మోటార్ ఫిజికల్గా చేస్తాడు, మేము ప్రాక్టికల్గా అక్కడ ఏదో థియరిటికల్గా నేర్చుకుని ఉన్నాం. థియరిటికల్గా. సో నారాయణ గురించి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ పర్సన్ అనమాట. సో మేమైతే సో యాదగిరి గురించిని చూస్తుంటాం, నారాయణ గురించిని, అంజయ్ గురించిని. సో మొత్తం ఇలా క్లాస్ అంజయ్ గురించి మీకు క్లాస్ అయింది కదా. సో ఆయన కూడా అంతా ఎటువంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు లేదండి వీళ్ళందరూ. సో ఇలాంటి వాళ్ళు డైమండ్స్ అవుతున్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఎందుకు కాకూడదు? అవ్వచ్చు. కాకపోతే చదువుకున్న వాళ్ళ ఈగో పెట్టుకొని వాళ్ళు పనిచేయరు. ఆ ఈగో తీసేస్తే డైమండ్స్ అయిపోతారు. సో చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఎవరైనా కావచ్చు, మీరు అన్నట్టు సక్సెస్ సిస్టమ్ ఫాలో అయితే ఏ వ్యక్తి అయినా టైం కావచ్చు. చదువుతో పని లేదు, నా కలర్తో పని లేదు, నా హైట్తో పని లేదు, నా వెయిట్తో పని లేదు, నా బ్యాక్గ్రౌండ్తో పని లేదు. సక్సెస్ కావాలన్న ప్రతి వ్యక్తి, పనిచేసే వ్యక్తులు సక్సెస్ అవుతారు. ఇక్కడ 3 to 5 years కమిట్మెంట్ తీసుకుంటే మాలాంటి స్థాయికి రావచ్చు. మాలాగా మీరు ట్రిప్పులు వెళ్ళొచ్చు. మాలాంటి మంచి ఎంజాయ్మెంట్, డబ్బు, పేరు, గౌరవం అన్నీ తీసుకోవచ్చు. దానికి ఒక్కటే కారణం గ్యారా చిన్నారావు గారు ఏదైతే చెప్తున్నారో అది చేసుకుంటూ వెళ్ళండి. ఇవాళ మా అప్లైన్ ఏం చెప్పాడు అది చేసుకుంటూ వెళ్ళాం. ఈరోజు మా లైఫ్ చేంజ్ అయింది. మీకు యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ గ్యారా చిన్నారావు గారు. అటువంటి మెంటర్ దొరకడం మీ అదృష్టం, అటువంటి గ్రేట్ లీడర్ మీకు అప్లైన్ ఉండడం మీ అదృష్టం.
చక్కగా ఆయన ఎట్లా చెప్తున్నట్టు వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. చక్కగా లైఫ్ చేంజ్ అయిపోతుంది, అంటే ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై హుస్సేన్. సో థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నెక్స్ట్ మళ్ళీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కలుద్దాం, టీంతో కలుద్దాం. బ్యాంకాక్ కూడా నేను మీ బ్యాచ్ ఏ బ్యాచ్ ఇదో తెలీదు, కానీ బ్యాంకాక్ అయితే ఖచ్చితంగా ఈసారి మేము ఒక 160 మెంబర్స్, మేము కూడా 200 మెంబర్స్ వస్తాం, కలుద్దాం. మాజీ 4 బస్సులు అనుకుంటున్నాను, 4 బస్సుల్లో అయిపోతుంది. యూనివర్స్ పవర్ అది. మీరు ఏం కోరుకుంటే అది జరగాలని మనస్ఫూర్తి. చూడొచ్చు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని ఆయన ఇలాంటి వాళ్ళ నుంచి నేను చాలా షాక్ అవుతుంటా. సౌండ్ సిస్టమ్ పెట్టి ఆయన మూర్తి ఆయన డైమండ్ అయిపోయి విరస్ అయిపోతున్నాడు. యాదగిరి సెక్యూరిటీ గార్డు, మరగుజ్జు బాలాజీ, మైండ్ బిత్తర అంటే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఇలాంటి వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు, అయ్యారు. మనం ఎందుకు కాలేము అనే ఒక కసి ఇంకా పెరుగుతుండేది వాళ్ళని చూసినప్పుడల్లా నాకు. ఈరోజు అలాంటి వ్యక్తులతో కలిసి జర్నీ చేస్తే లైఫ్ వేరే ఉండేది అనమాట. 4 to 5 years ఓన్లీ స్మార్ట్ వర్క్. మళ్ళీ కూడా చెప్తున్నాను, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ 2 దారులు ఉంటాయి. నేనైతే స్మార్ట్ వర్క్ ఎంచుకున్నాను. నేను ఎక్కువ ప్లాన్లు ఫాలోఅప్ కంటే కూడా ఎక్కువ ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు వీటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేసి రోజు నేను డైమండ్ అయ్యాను. ఇది కంటిన్యూ కూడా చేస్తాను ఈ ప్రాసెస్. నేను డైమండ్ కాదు, యూసీ వరకు కూడా ఇదే ప్రాసెస్ చేస్తాను. సో ఫైనల్గా మీ అందరూ చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, రేపు 15వ తారీఖున నరేష్ మాజీ ద్వారా మెగా సక్సెస్ ప్రివ్యూ సెమినార్ జరుగుతుంది. సో దీనికోసం మళ్ళీ అరేంజ్మెంట్ చేశాం. ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో చూడండి, ఎవరి టీం నుంచి అయితే కాంట్రిబ్యూషన్స్ ఎన్ని వచ్చినాయో ఇక్కడ రాశాను చూడండి. వాళ్ళ తారీఖు 10 కదా. సో 10/6/2025, టైము 7:30 లేదా 7:30 వరకు మళ్ళీ రిపోర్ట్ పెడతాను. ఇప్పటి వరకు ఎంతమంది కాంట్రిబ్యూషన్ వచ్చినా ఆ లిస్ట్ అనమాట ఇది. ఇంకా ఇవ్వని వాళ్ళు మీరు మీ టీం కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసుకొని పంపించగలిగితే ఇంకా నాకు 184 సీట్లే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 184, 316 అమౌంట్లు వచ్చేసినాయి ఆల్రెడీ నాకు. ఈ 184 మందికి మాత్రమే ఛాన్స్ ఉంది. తెలియగల వాళ్ళైతే ఒక 10 మందో 20 మందో డబ్బులు ఇసిరేసేసి టికెట్లు బుక్ చేసేసుకొని అవసరమైతే ఆటోలు పట్టుకొని వచ్చి కూడా జనాలను కూర్చోబెట్టేసుకుంటారు. నేను అదే పని చేశా. నాకు స్టార్టింగ్ 50 మందికి కూడా నేనే ఫుడ్ ఆర్డర్ చేసి, ఫుడ్కి అప్పుడు ఎంత తెలుసా, 400, 500 కూడా ఉండేది. మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టి కూడా తీసుకొచ్చిన సందర్భం కూడా ఉన్నాయి నాకు. ఎందుకంటే నా దగ్గర టీం లేదు. టీం తెచ్చుకుంటే నాకు డబ్బు వచ్చిందని తెలుసు. నేను తెలివిగా ఆలోచించే కాబట్టి ఈరోజు ఇంత ఈజీగా డైమండ్ అయ్యి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా, స్వామిదాస్ లాంటి వ్యక్తిని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేడు, ఆటో డ్రైవర్ లాంటి వ్యక్తిని కూడా ఈరోజు డైమండ్ అంటే ఒక ఇంట్లో ఒకళ్ళు డైమండ్ అవుతే కల్లాడిపోతుంటారు బయట. శ్రీనివాసు, బేల్దారి మేస్త్రి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, చదువు లేదు, వేరుమతగాడు. అలాంటి వాళ్ళని కూడా సక్సెస్ చేస్తామంటే స్మార్ట్ వర్క్. ఈరోజు లీనా మేడం కూడా అలానే చేసింది, స్మార్ట్ వర్క్ చేసింది. అయితే అంత సింపుల్గా టోపాస్ దాకా రాదు. ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, ఎక్కువ సెమినార్లు ఆర్గనైజ్ చేసుకుంటున్నది. ఇక్కడ పెట్టినప్పుడల్లా జనాలు తెచ్చుకొని కూర్చోబెట్టుకునేది. ఈ వేలో ఈరోజు సక్సెస్. అదే ప్రాసెస్లో జ్యోతి, ఈరోజు జ్యోతి ఏలూరు నుంచి ఎలా సక్సెస్ అయిందంటే, ఆమె కూడా అంతే. నెలకొకసారి ఫంక్షన్ పెట్టుకునేది, నన్ను పిలిచింది. లేదా 15 రోజులసారి ఫంక్షన్ పెట్టుకునేది, పిలిచింది నన్ను, సంజయ్ మేడాన్ని. అండ్ గుంటూరులో ట్రైనింగ్లు ఉంటే, మీటింగ్లు ఉంటే జనాలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకునేది. ఈ ప్రాసెస్లో ఎంత ఈజీగా డైమండ్ అవుతారు. ఇక్కడ ఉన్న పేరున ప్రతి ఒక్కరు చెప్తున్నాను, 1800 1800 కాంట్రిబ్యూషన్ పే చేసి మీకు పర్సనల్గా మీతో పాటు ఒక 5గురు తెచ్చుకోండి. 5గురిని ఓన్లీ 5 మెంబర్స్ తెచ్చుకోండి. ఆ రోజు ఫంక్షన్లో చాలా రకాల ప్రొఫైల్ పర్సన్స్ అందరూ, బ్యాంక్ మేనేజర్లు, లీనా మేడం లాంటి వాళ్ళు, నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వస్తారు. నేనుంటాను, నరేష్ మోహన్ ఉంటాడు. మా ఇన్కమ్ ప్రూఫ్స్, రియల్ ప్రూఫ్ చూపిస్తాం, అక్కడ లైవ్లో చూపించేస్తాం. ఇప్పుడు జనాలకు ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు 4 నుంచి 5 సంవత్సరాల్లో ఇక్కడ వస్తుందంటే ఎవరు మాత్రం వద్దంటారండి? ఒక 4-5 సంవత్సరాల్లో సక్సెస్ అయిపోతున్నామంటే ఎవరు మాత్రం వద్దంటారు? అక్కడ రియల్గా మా ఇన్కమ్ ఓపెన్ చేసి, సేమ్ ఇప్పుడు మీకు రోజు చూపిస్తున్నాం కదా, నా పాన్ కార్డు ఓపెన్ చేసేసి
నా నా పాన్ కార్డు, నా పాస్వర్డ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు అక్కడ కళ్ళ ముందు. ఇగో ఇంత డబ్బు సంపాదించాను 5 సంవత్సరాల్లో అని కళ్ళ ముందు క్యాలిక్యులేషన్ చూపిస్తాను. ఎవరికి మాత్రం డబ్బుకు చేదండి? డబ్బు ఎవరికి చేదు చెప్పండి? మనుషుల్ని మీరు కానీ గ్యాదర్ చేసుకోగలిగితే వాళ్ళ మైండ్ ఓపెన్ చేసి వాళ్ళు ఇమ్మీడియట్ గా డీడీ క్లోజ్ చేసే విధంగా మాత్రం మేము చేయగలం. డౌట్ లేదు అందులో. ఇంకో చూడండి, ఇదే విధంగా వాళ్ళకి అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తాం. ఎల్ఈడి స్క్రీన్ మీద ఇలా ఇన్కమ్ చూపిస్తాం డైరెక్ట్ గా. ఎవరికి అవసరం లేదు డబ్బు. డబ్బు ఎవరికైనా కావాల్సిందే. చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా డబ్బు కోసమే ఉద్యోగాలు చేస్తున్నారు ఈరోజు జనాలు. ఇవ్వండి, డబ్బు టీం వర్క్ ద్వారా, టీం వర్క్ ద్వారా 4 నుంచి 5 సంవత్సరాల్లో సేఫ్ షాప్ లో డబ్బు వస్తున్నప్పుడు దీన్ని ఎవరు కాదంటారు? ఎవరికి నో అంటారు చెప్పండి? సో ఇలాంటి డబ్బు బయట ఎక్కడ రావాలన్నా 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాదండి, తరతరాలు కూర్చున్నా కూడా రాదండి. బట్ ఇక్కడ కేవలం 4 నుంచి 5 సంవత్సరాల్లో ఎలా వస్తుందంటే వన్ అండ్ ఓన్లీ టీం వర్క్ ద్వారా వస్తుంది. నేను ఒక్కడిగా స్టార్ట్ అయ్యా. ఫస్ట్ 1 నుంచి 2 అయ్యాను, 4 అయ్యాను, 10 అయ్యారు. ఈరోజు నా కింద టీంలో 8,000 టీం అయిపోయారు. అందుకే ఇన్ని లక్షల టీం, ఇంత డబ్బు వస్తుంది. ఇది ఇంతటితో ఆగదండి. ఇప్పుడు జస్ట్ లక్షల్లో చూపిస్తున్నాను, రేపు పొద్దున కోట్లకి వెళ్ళిపోయింది. ఇలానే లైవ్ లో చూపిస్తాను. ఇలానే మీకు లైవ్ లో చూపిస్తాను. ఇదిగో చూడండి, డైరెక్ట్ గా ఇన్కమ్. బిగినింగ్ లో తక్కువగానే వచ్చింది. ఇది 4 లక్షలు వచ్చింది బిగినింగ్ లో. 1,00,000 వచ్చింది, తర్వాత 2 లక్షలు వచ్చింది, తర్వాత 4 లక్షలు వచ్చింది. చూడండి, సేఫ్ షాప్ పవర్ చూడండి సార్. 15 లక్షలు, 15,71,303 రూపాయలు సేఫ్ షాప్ పవర్. సంవత్సరానికి ఇది ఇన్కమ్ ట్యాక్స్ కడితే వచ్చిన డబ్బులు అండి, ఊరికనే కాదు. చూడండి, ఇవన్నీ వాళ్ళకి లైవ్ లో ప్రూఫ్లు చూపిస్తాము, డౌట్ క్లారిఫై చేస్తాము. ఇవన్నీ చేయబట్టి ఇగో చూడండి, లాస్ట్ ఇయర్ ఇది 18,88,556 ఒక అకౌంట్ లో, ఇంకో అకౌంట్ లో 2,34,000. అంటే లాస్ట్ ఇయర్ వచ్చేదకే నాకు మా వైఫ్ కలిపి 30 లక్షలు సుమారు. క్లియర్? సేఫ్ షాప్ కా దమ్ము ఇది. మరి నేనైతే హార్డ్ వర్క్ చేయను, నేను స్మార్ట్ వర్క్ చేస్తాను. ఆ స్మార్ట్ వర్క్ ద్వారానే సక్సెస్ కూడా వచ్చింది. సో మీ కళ్ళ ముందే ఇంకొక వ్యక్తి స్మార్ట్ వర్క్ పర్సన్స్ లో కూడా నేను చూపిస్తాను చూడండి. సో 2 వీక్స్ బ్యాక్ లీనా మేడం వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, నేను వెళ్ళాను పరమనేరు. ఆ రోజు చాలా మందిని కలిశాను కౌన్సిలింగ్ సెషన్ ద్వారా. ఆ టైంలో మీ అందరూ తెలుసు, సూపర్ క్యూఎస్సీ కూడా అయ్యాడు నారాయణ స్వామి గారు. ఆయన వచ్చి కలిశాడు ఫస్ట్ టైం, కొన్ని డౌట్స్ అడిగాడు, క్లారిఫై చేసుకున్నాడు, అండ్ వర్క్ పరంగా చేయడం మొదలుపెట్టాడు. 2 రోజుల్లో 7 డీడీస్ క్లోజ్ చేశాడు. ఎన్ని రోజులు అండి? 2 రోజుల్లో 7 డీడీస్ క్లోజ్ చేశాడు. మీకు విత్ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, దాంట్లో పెట్టానా లేదా అంటే ఆయన క్లోజింగ్ చేసాడా లేదా అనేది విత్ ప్రూఫ్ కూడా పంపించాను నేను. ప్రూఫ్, నారాయణ స్వామి గారి ప్రూఫ్ అంటే అది. సూపర్ క్యూఎస్సీ వికాస్ గురించి పెట్టాడో లేదో, ఫస్ట్ సూపర్ క్యూఎస్సీ లీడర్ ఎవరంటే ఇండియా లెవెల్లో కూడా నారాయణ స్వామి గారు వచ్చాడు. ఫస్ట్ సూపర్ క్యూఎస్సీ. అర్థమవుతుంది మీకు? నేను కూడా ఎలా వచ్చాడు? ఒక ట్రైనింగ్ ద్వారా మాత్రమే, అంటే బిజినెస్ లో చేరినా కూడా ఒక ఒక ట్రైనింగ్ ద్వారా మాత్రమే కనెక్ట్ అయ్యాడు, వర్క్ పరంగా చేశాడు. ఈరోజు మళ్ళీ అక్కడ నుంచి టీం తెచ్చుకుంటారు, మళ్ళీ ఇంకా వాళ్ళందరూ మల్టిప్లై అవుతారు. ఫాస్టెస్ట్ ఇతను డైమండ్ కూడా అవ్వచ్చు. ఏంటంటే స్మార్ట్ వర్క్. సో ఈ విధంగా మీరు అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతతో నా మాటలు ముగిస్తాను. ఈ విధంగా చేస్తానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? స్మార్ట్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? మనుషులు ఎక్కువ మంది తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మనుషులు తెచ్చుకొని కూర్చోబెట్టుకుంటే పని అయిపోతుంది. ఒక 5 మందో 6 మందో కాంట్రిబ్యూషన్ పంపించుకొని మీరు కానీ తెచ్చుకొని కూర్చోబెట్టుకుంటే పని అయిపోతుంది. చేయడానికి రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? మళ్ళీ చెప్తున్నాను, ఆ ఉన్న కాంట్రిబ్యూషన్స్ కంప్లీట్ అయిపోతే తర్వాత మీరు నెత్తి నోరు కొట్టుకున్నా సరే మీకు టికెట్లు ఉండవు. వాస్తవానికి 450కే ఖాళీలు, ఇంకో 50 ఎక్స్ట్రా చేసి చేయించాలి ఆ హాల్లోకి. 500 మంది వరకు పర్మిషన్ తీసుకున్నాం. 500 కన్నా ఒక్కళ్ళు కూడా ఎక్స్ట్రా ఉంటా ఉండదు, హాల్ కిక్కిసిపోయింది.
సీట్లు ఉండవు. మరి ఫిలప్ చేసుకుంటారా మిగతా వాళ్ళని మీరు? చెప్పండి గాస్. ఎస్ మామ్. చేసుకుంటే అదృష్టవంతులు, చేసుకోకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉంటారు? అంతా మీ ఇష్టం, నేను చేసేది లేదన్నమాట. చేసుకోవాలని కోరుకుంటూ ఇంతతో నా మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలకి. దిస్ ఇస్ గ్యారేజ్ అన్నారావు. జై హింద్, జై హోసేఫ్.